నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చేయండి, వెళ్ళిపోదాం, రండిరా. నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా? అవును, లవ్ చేస్తున్నాను. లవ్ చేయడం తప్ప? చూడు, నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. లవ్ చెయ్యి, సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి. కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకాటాడేస్తా. నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా, నువ్వంటే అదిరిపోయి రావాలి. అదే నిజమైన లవ్ అంటే. ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఏంటి? అవును, నన్ను బెదిరిస్తున్నావే, నువ్వు తన లవ్వరా? కాదు. అన్నవా? కాదు. మరి తమ్ముడివా? కాదు. అయితే నువ్వు ఎవర్రా? దేవుడివా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? ఫ్రెండ్ రా. మామ నాకు పేపర్ ఇవ్వరా, నేను బిట్లు రాసుకుంటాను. ఇదిగో, ఇది న్యూస్ పేపర్, చూసి రాసుకో. ఎగ్జామ్ లో వచ్చే ఆన్సర్లు ఇందులో ఉంటాయి. ఎగ్జామ్స్ లో ఆన్సర్లు ఉండవు, క్వశ్చన్లు ఉంటాయి. పరీక్షలు రాయడం మరి పల్లీలు అమ్ముకురా ఎదవన్నా. రే, ఈ బిట్ అండర్వేర్ లో పెట్టా. హలో, మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. అలాగా? ఇప్పుడే వచ్చేస్తా. ఏ, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఏంటి? నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానాడా? అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి? ఛీ, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు? నువ్వు అసలు మారవా? సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చదువు. నీకు సపరేట్ గుమ్మాలా? సిక్సర్ కొట్టాను మేడం. మేడం. గెట్ అప్. మేడం 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 ప్లీజ్ మేడం, నా లైఫ్ అయిపోతుంది మేడం. ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. నో ఎక్స్క్యూజ్ అండ్ నో ఎక్స్ప్లెనేషన్స్. మేడం, ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం. అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో. ఇంత చెప్పినా వినరండి మేడం. ఏంటి, నువ్వు తప్పు చేసావుగా? తప్పే కదా, ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి, ఏం తప్పు చేశాను? మీరు చేయలేదా? మీకంటే వయసులో చిన్నపిల్లని లవ్ చేయడం తప్పు కాదా? మీరు లవ్ చేస్తున్నారా విక్కీ? వాడెవడు? ఈ కాలేజ్ స్టూడెంట్. ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు, అది తప్పు కాదా? ఇన్ని రోజులు ఒక చిన్న పిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు, కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా? ఎవడికి తెలుసు? ఈవిడ గారి ఇష్టం. డోంట్ టాక్ రబిష్. ఏంటి అర్థం లేని వాగుడు? ఎక్స్క్యూజ్ మీ. శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా? ఇట్స్ ఓకే. కొంతకాలం కాలమాగిపోవాలి, అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది? నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూడవుట్ అయి కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్గా ఉందే. ఏం అర్థం కావట్లేదు. ఉండదా మరి? వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవుమని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, తల్లో పెడతాను. సారీ, కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్లో వచ్చాను.
చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశావు. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? అయ్యో అయ్యో అయ్యో. స్వప్న నేను చెప్పేది ఒక్క నిమిషం. చేయండి. మీద చేయేసావు చంపేస్తాను. అసలు నాకు ఏమనుకుంటున్నావురా? స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడు వేషం వేసి నేను మోసం చేశాను. అప్పుడు తప్పు కాంది, ఇప్పుడు తప్పైందా? నువ్వు పల్లుడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నేను తెలుసుకోవడానికి. కానీ నాకంటే పెద్దవాడివని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను నిన్ను వదిలేస్తాను అన్న భయంతో. దానికి దీనికి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నువ్వు మోసం చేసావు అంతేగా? ఇప్పుడు ఏమంటావే? చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోను. నాకంటే చిన్న పిల్లాడిని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చేసుకోను ఎందుకు చెప్తాను కదా. చేసుకోవు అంటున్నాను. చేసుకోను. ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడమా? మొహాన ఉమ్మేస్తారు. నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే? ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను. అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లాడిని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఆప్యా, వెళ్ళమని చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా అందంగా లేకపోయినా పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు ఇక్కివని తెలిసినా అందంగా ఉన్నా డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నావు కదా? వెళ్తాను వెళ్తాను. వద్దన్నావు కదూ? లవ్ చేయనన్నావు కదూ? పగలవడం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా 3 ఏళ్ళు లేటుగా పుట్టడం నా తప్ప? నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు, నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్లో 110 ఏళ్ళ ఒకడు ఉన్నాడట. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గల్లోడట. తొందరగా వెళ్ళు, లేకపోతే ఇలా చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్లన్నట. హేయ్, నేనేమన్నా నీ మోకాల సైజులో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు? తొక్కలోది రా. మొదట్లోనే బ్రేక్ పడింది. అప్పుడు ఈ మట్టి బుర్రకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. హాయ్, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను వద్దన్నావు కదూ, నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడినే, రోషం ఉన్నవాడిని. చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను. పోతున్నా, నువ్వు రమ్మన్నా రానే. రాక చస్తావా? ఎప్పుడన్నా రావచ్చు. లవ్ చేశాం కదా, ఏ క్షణం ఏం జరుగుద్దో నాకే అర్థం కావట్లేదు. హలో, బ్యాటరీ కొంచెం లోగా ఉంది. నేను ల్యాండ్ లైన్ నుంచి చేస్తాను. హలో, చెప్పు. మనిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటామని తెలుసు కదా, మరి ఫోన్ ఎందుకు ఛార్జ్ లో పెట్టలేదు? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా. వికీ, ట్యూషన్ టైం మీద రావడదాం. హలో గంగా, హలో. ఫ్రెండ్స్ వచ్చారు. నేను ట్యూషన్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్. ఏయ్, ఈ సమ్ముకు నాకు ఆన్సర్ రావడం లేదురా. నన్ను అడిగితే నాకు మాత్రమే తెలుసు. విక్కీని అడుగుదాం. హలో మాట్లాడు. గంగా, నేను ట్యూషన్కి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. వచ్చాక చేస్తాను, సరేనా? బాయ్.
నువ్వు వేసిన ఫిగర్ చూపి. నేను అసలు వేయలేదే. హలో, మాట్లాడు. నా మాట విను గంగా, నేను చేస్తాను. నువ్వెన్ని చెప్పినా నేను విన్నా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి. నేను రాగానే చేస్తాను గంగా, ప్లీజ్. అయితే ఇప్పుడు మాట్లాడడం కుదరదా? ఏంటి విక్కీ, వెళదామా?